ఇజ్రాయెల్ మిలిటరీకి కొత్త చిక్కొచ్చి పడింది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గూఢచార వ్యవస్థ కలిగి ఉందని గొప్పగా చెప్పుకునేవారు. ఎందుకంటే ఇజ్రాయెల్కు చెందిన మొస్సాద్ ఏజెంట్లు యావత్ ప్రపంచం మొత్తం విస్తరించుంటారు. ఇరాన్లో అయితే కుప్పలు తెప్పులుగా ఉన్నారు. ఇరాన్ మిలిటరీ నుంచి పోలీసుల విభాగం వరకు అన్ని విభాగాల్లో మొస్సాద్ ఏజెంట్లు ఉన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా తమ మిలిటరీలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనే సందిగ్ధంలో పలుమార్లు పడ్డారు. అందుకే ఆయన ఆచూకీ అత్యంత గోప్యంగా ఉంచేవారు. మరి అదే ఇజ్రాయెల్కు ఇప్పుడు పెద్ద తలనొప్పి వచ్చి పడింది. ఇజ్రాయెల్ మిలిటరీలో పనిచేసే ఇద్దరు సైనికులు ఇక్కడి కీలక సమాచారాన్ని ఇరాన్కు పంపిస్తూ పట్టుబడ్డారు. దీంతో ఇజ్రాయెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విఫలమైందన్న విమర్శలు టెల్ అవీవ్లో వినిపిస్తున్నాయి. ఇక ఇరాన్కు చెందిన అణ్వాయుధాల గుట్టు కాస్త ఇజ్రాయెల్కు చేరిందన్న వార్తలు కూడా వినివస్తున్నాయి. తాజాగా ఇరు దేశాల గూఢచారుల గురించి మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన తెలుగులో తరచూ ఒక సామెత వింటూ ఉంటాం. తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు మరొకడుంటాడు అని. అదే సామెత ప్రస్తుతం ఇస్రాయెల్కు చక్కగా సరిపోతుంది. ఎందుకంటే ప్రపంచంలోనే ఇస్రాయెల్ గూఢచార వ్యవస్థ అత్యంత పటిష్టమైంది. ఇది వాస్తవం కూడా. గత చరిత్రను తిరగేస్తే ఇస్రాయెల్ పౌరులపై కానీ క్రీడాకారులపై కానీ దాడి చేస్తే దానికి ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటుంది. ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా మొస్సాద్కు చెందిన ఏజెంట్లున్నారు. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ అగ్రనాయకులు ఇస్మాయిల్ హానియా నుంచి యాహ్యా సిన్వార్ లాంటి టాప్ లీడర్లని మట్టుబెట్టింది మాత్రం ఇస్రాయెల్కు చెందిన మొస్సాద్ అని చెప్పక తప్పదు. వారు ఇచ్చిన సమాచారంతో వీరిని తేలిగ్గా లేపేశారు. అలాంటిది ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. అదే ఇరాన్కు చెందిన గూఢచారులు ప్రస్తుతం ఇస్రాయెల్లో చేరి కీలక విభాగాల్లో పనిచేస్తూ ఇస్రాయెల్కు సంబంధించిన కీలక సమాచారం టెహ్రాన్కి అందిస్తున్నారు. తాజాగా ఇద్దరు ఇరాన్ గూఢచారులు పట్టుబడ్డంతో ఇస్రాయెల్లో కలకలం ఏర్పడింది. ఈ నెల 22న ఇస్రాయెల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇద్దరు ఎయిర్ ఫోర్స్ టెక్నీషియన్లు అరెస్ట్ చేసినట్లు తెలిపింది. వారిద్దరూ సెంట్రల్ ఇస్రాయెల్లోని టెల్నోస్ ఎయిర్ బేస్లో పనిచేస్తున్నారని, రెహోవా నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్ బేస్ ఉందని వెల్లడించింది. ఈ ఇద్దరు టెక్నీషియన్లు అత్యంత కీలకమైన డేటాని ఇరాన్లోని తమ హ్యాండ్లర్స్కు అందించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాటిలో అత్యంత సున్నితమైన F-15 ఫైటర్ జెట్స్కు సంబంధించిన టెక్నికల్ డేటాతో పాటు ఇంజిన్ డయాగ్రామ్, ఫ్లైట్ ప్లాన్స్ గురించి సమాచారం అందించారని చెబుతున్నారు. అత్యంత పకడ్బందీగా ఉండే ఇస్రాయెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ పూర్తిగా విఫలమైందని ఇస్రాయెల్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా ఇద్దరు గూఢచారుల్ని కీలకమైన సమాచారాన్ని సేకరించడానికి ఇస్రాయెల్కు పంపించారని ఇస్రాయెల్ ఇంటెలిజెన్స్ సీనియర్ అధికారులు మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెర్జీ హలేవి, నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ ఇట్మార్ బెన్ గెవిర్ చెప్పారు. ఇక సేకరించిన సమాచారాన్ని ఇజ్రాయెల్ గూఢచారులు వయా సోషల్ మీడియా ద్వారా టెహ్రాన్కు పంపించారు. వారికి చెల్లింపులు క్రిప్టో కరెన్సీ ద్వారా జరిగేవి. ఇక ఇరాన్కు చెందిన ఇద్దరు గూఢచారుల విషయానికి వస్తాయి. ఇప్పటి వరకు వారు ఇజ్రాయెల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్కు సంబంధించిన సమాచారంతో పాటు ఫ్లైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖం ఫోటోని పంపించారు. కాగా ఇజ్రాయెల్ మిలిటరీలో మరో 8 మంది గూఢచారులున్నట్టు కనుగొన్నారు. అయితే వారు టెహ్రాన్లో ఉన్న తమ హ్యాండ్లర్స్కు సమాచారం మాత్రం పంపించలేకపోయారు. ఇరాన్కు కీలకమైన సమాచారం అందజేస్తున్నారన్న వార్త బయటకు పోకగానే బేస్ కమాండర్ను వెంటనే షిన్బెట్ ఆఫీస్కు రావాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ సంఘటన తర్వాత నెతన్యాహు ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉండగా గతేడాది ఐరన్ డూమ్ యూనిట్లో పనిచేసే ఒక రిజర్వ్ సైనికుడు యూరీ ఎలియాస్ ఫోన్ డిఫెన్స్ సిస్టమ్కు సంబంధించి కీలక సమాచారం ఇరాన్కు చేరవేసినందుకు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఇస్రాయెల్కు చెందిన సుమారు 10 మంది సైనికులు దాదాపు 600 సార్లు ఇరాన్కు కీలకమైన సమాచారం అందించారన్న వార్తలు వచ్చాయి. వీరంతా నెవాటిమ్ రామా డేవిడ్ ఎయిర్ బేస్కు సంబంధించి ఫోటోలు ఇరాన్కు పంపించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ ఇరాన్పై ప్రయోగించే టెక్నిక్కు సంబంధించిన సమాచారం ముందస్తుగానే ఇరాన్కు చేరవేసేవారు. అయితే ఇజ్రాయెల్లో గతేడాది నుంచి సుమారు 400% గూఢచర్యం పెరిగిపోయిందని ప్రభుత్వం వాపోతోంది.
కాగా ఈ ఏడాది ఇరాన్ అమెరికా యుద్ధం మొదలైన తర్వాత నుంచి ఇస్రాయెల్ నుంచి కీలక సమాచారం ఇరాన్కు అందవేసే వారి సంఖ్య మరింత పెరిగిపోయింది. ఇక ఇటు ఇస్రాయెల్కు అటు ఇరాన్లోనూ రహస్య గూఢచారులు బెడద మాత్రం తీవ్రతరమైంది. ఇక తాజాగా ఇస్రాయెల్ ఎయిర్ ఫోర్స్కు చెందిన అత్యంత సున్నితమైన సమాచారం మిలిటరీ రహస్యాలు. మిలిటరీ ఎయిర్ బేస్కు సంబంధించిన సమాచారం ఇరాన్కు చేరవేస్తాయి. అక్కడ టెహ్రాన్లో ఇరానియన్ ఆటోమిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ పనిచేసే ఒక గూఢచార ఇస్రాయెల్కు చెందిన గూఢచార సంస్థ మొస్సాద్ సమాచారం అందజేశాడు. ఇది ఇరాన్ అధికారుల కంటపడి అతన్ని ఉరితీశారు. కాగా ఇరాన్ ఇస్రాయెల్కు చెందిన ఎయిర్ ఫోర్స్ టెక్నీషియన్స్కు డబ్బు ఆశ చూపించి ఇక్కడి నుంచి పూర్తి సమాచారం సేకరిస్తోందని, ఫైటర్ జెట్స్తో పాటు మిలిటరీకి సంబంధించిన సమాచారాన్ని ఇస్రాయెల్ నుంచి తెప్పించుకుంటోంది. కాగా ఇస్రాయెల్ అధికారులు మాత్రం ఈ సంఘటనను సీరియస్గా తీసుకుంటున్నారు. ఇరాన్ అధికారులు ఇస్రాయేలీలను రిక్రూట్ చేసుకుని టెల్ అవీవ్ పంపించి ఇక్కడి నుంచి కీలక సమాచారం తెప్పించుకుంటున్నారని ఇస్రాయెల్ మిలిటరీ అధికారులు అనుమానిస్తున్నారు. యుద్ధం సమయంలో శత్రు దేశాలకు కీలకమైన సమాచారం అందించారని ఇరువురు సైనికులపై అభియోగం మోపారు. కాగా పోలీస్ విచారణలో ఇద్దరు సైనికులు తమను ఇరానియన్ ఏజెంట్లు ఆయుధాలు చేపట్టాలని కోరారని, అయితే దానికి తాము నిరాకరించామని, అటు తర్వాత వారితో సంబంధాలు తెగిపోయాయని ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు విచారణలో చెప్పినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఇరాన్ ఏజెంట్లతో సంబంధాలు తెగిపోయినా డబ్బు కోసం తిరిగి వారితో కాంట్రాక్ట్లోకొచ్చారు. ఇరాన్ ఏజెంట్లు ఇజ్రాయెల్ సైనికుల్ని మీకు నెలకు ఎంత జీతం వస్తే సంతృప్తి చెందుతారు అని అడిగితే తమకు $1,300 వస్తే చాలు అని చెప్పారట. గతేడాది కాలంగా ఇస్రాయెల్కు చెందిన ఇద్దరు సైనికులు ఇరాన్ ఏజెంట్లతో టచ్లో ఉన్నారు. టెహ్రాన్ నుంచి డబ్బు క్రిప్టోకరెన్సీ రూపంలో రావడంతో దానికి గాను ఇద్దరు సైనికులు ఇస్రాయెల్కు సంబంధించిన కీలక సమాచారం ఇరాన్లోని ఏజెంట్లు చేరవేసేవారు. కాగా ఇస్రాయెల్కు చెందిన ఇద్దరు గూఢచారులు తమ మిలిటరీ ట్రైనింగ్తో పాటు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్కు సంబంధించిన డాక్యుమెంటేషన్తో పాటు మిలిటరీ బేస్కు సంబంధించిన సమాచారాన్ని అందించారు. అయితే ఇస్రాయెల్ గూఢచారులు పంపించిన సమాచారం పట్ల ఇరాన్ ఏజెంట్లు పెద్దగా సంతృప్తి చెందలేదు. దీంతో ఇరువురు గూఢచారులు ఎయిర్ బేస్ వద్ద ఉన్న కంట్రోల్ టవర్, రన్వేలో బ్యాక్గ్రౌండ్లో డ్రోన్లుండే ఫోటోగ్రాఫ్లను ఇరాన్ ఏజెంట్లకు పంపించారు. అయితే దీనికి సంబంధించి వారు ఎలాంటి చెల్లింపులు చేయలేదు. అయితే ఇరానియన్ ఏజెంట్లు ఒక సైనికుణ్ణి ఐఏఎఫ్ చీఫ్ మేజర్ జనరల్ టోమర్ బార్ను హత్య చేయాలని కోరాడు. దీనికి ఇస్రాయెల్ సైనికుడు ప్రయత్నిస్తానని చెప్పాడట. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇంటికి దారితీసే రోడ్డు ఫోటోలు, అలాగే మాజీ ప్రధానమంత్రి నాఫ్తాలీ బెన్నెట్, నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ ఇట్మార్ బెన్ గెవేర్, మాజీ ఐడిఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్జీ హలేవి లైవ్, ఆర్థిక మంత్రి నివసిస్తున్న ఇంటి ఫోటోలతో పాటు వారి ఇంటికి దారితీసే రోడ్ల ఫోటోలను పంపించాలని కోరారట. గతేడాది జూన్లో ఇరాన్తో 12 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఒక ఇస్రాయెల్ సైనికుణ్ణి $100 కొద్దీ ఇస్తాం, విమానాలు పనిచేయకుండా అడ్డుకోవాలని కోరారట. ఇజ్రాయెల్ ఎయిర్ బేస్లో కాల్పులు జరపాలని ఆదేశించడం, దానికి నిరాకరించడంతో ఇరాన్ ఏజెంట్లతో సంబంధాలు తెగిపోయాయి. కాగా గత సోమవారం నాడు ఇద్దరు ఇజ్రాయెలీ పౌరుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా వీరిద్దరూ దుబాయ్కి విమాన టికెట్లు కొనుగోలు చేసి ఇరాన్ ఏజెంట్లను కలవడానికి వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో పట్టుకున్నారు. మొత్తానికి చూస్తే ఇస్రాయెల్ మిలిటరీలో కూడా డబ్బుకు కక్కుర్తిపడి గూఢచర్యానికి పాల్పడుతూ ఇరాన్కు కీలక సమాచారం అందిస్తూ మాతృదేశానికి ద్రోహం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే ఇస్రాయెల్కు ఇరాన్ గూఢచారులతో కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ప్రభుత్వం కూడా తాజా పరిణామాల్ని సీరియస్గా తీసుకుంటోంది.